ఇతను రెండు దేశాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతీశాడు. దశాబ్దాలుగా కట్టుకున్న నమ్మకాన్ని కాలరాశాడు. నమ్మి ఇతడి చేతిలో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన రహస్య పత్రాలు పెడితే ఏం చేశాడో తెలుసా? దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇది. యుఎస్ డిఫెన్స్ స్ట్రాటజిస్ట్, భారత సంతతికి చెందిన యాష్లే టెల్లిస్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. టెల్లిస్ను ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రక్షణ రహస్యాలను చట్టవిరుద్ధంగా కలిగి ఉండడంతో పాటు చైనా అధికారులతోటి సమావేశాలు జరిపినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. యాష్లే టెల్లిస్ నివాసంలో సోదాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించిన ప్రింట్లు ఇవ్వాలని కోరినట్లు ఫెడరల్ అధికారులు చెప్తున్నారు. అలాగే పలుమార్లు చైనా అధికారులతోటి యాష్లే సమావేశమయ్యారని చెప్తున్నారు. వారిచ్చిన బహుమతులు సైతం యాష్లే తీసుకున్నారని ఫెడరల్ అధికారులు స్పష్టం చేశారు. అసలు ఎవరి యాష్లే టెల్లిస్? భారత్లో జన్మించిన 64 ఏళ్ల యాష్లే జే టెల్లిస్ అమెరికా విదేశాంగ శాఖలో కీలక వ్యక్తి. 2001 నుంచి సలహాదారుడుగా పనిచేస్తున్నారు. 2005 నుంచి 2008 మధ్య జరిగిన అమెరికా భారత పౌర అణు ఒప్పందం చర్చలలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, టెల్లిస్ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కింద కూడా సీనియర్ పదవుల్లో పనిచేశాడు. బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2008లో కుదిరిన అణు ఒప్పందం వెనుక టెల్లిస్ కీలక పాత్ర పోషించాడు. వర్జీనియా కోర్టులో యాష్లే టెల్లిస్పై అభియోగాలు దాఖలయ్యాయి. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను అక్రమంగా తన దగ్గర ఉంచుకోవడంతో పాటు అనేక ఎలిగేషన్స్ అతడిపై నమోదయ్యాయి. 2022 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ రెస్టారెంట్లో చైనా ప్రభుత్వాధికారులతోటి నిర్వహించిన వరుస సమావేశాల్లో రహస్య సమాచారాన్ని అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఆ రెస్టారెంట్లలోకి మనీలా కవర్తో వెళ్లిన టెల్లిస్ బయటకు వచ్చేటప్పుడు ఆ కవర్ కనిపించకపోగా రెడ్ కలర్ గిఫ్ట్ బాక్స్తో వచ్చినట్టు గుర్తించారు. ఇరాన్ చైనా సంబంధాలతో పాటు అమెరికా పాకిస్తాన్ సంబంధాల గురించి కూడా చర్చించినట్టు కనిపెట్టింది అమెరికా నిఘా సంస్థ. ఈయన చేసిన పనికి భారత్ అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతేకాదు, మన దేశస్థులను నమ్మి ఇకపై ఎలాంటి రహస్య పత్రాలను పంచుకునే వెసులుబాటు కూడా ఉండబోదని, అసలు భారత సంతతి వారిని కూడా నమ్మే విషయంలో సంకోచించే అవకాశాలున్నట్టు యుఎస్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాద నిరోధకం, ప్రాంతీయ భద్రత, చైనా కార్యకలాపాలను పంచుకోవడానికి ఈ కేసు అడ్డుగోడగా నిలవబోతోంది. టెల్లిస్ దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు శిక్ష, $2.5 లక్షల జరిమానా విధిస్తారు.